హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ అవిరామ్. ప్రజెంట్ అయితే మనం తిరుమలలో ఉన్నాం. అయితే ఇవాళ గరుడ సేవ ఉందనేసి 1 డే బిఫోర్ ఇన్ఫార్మ్ వచ్చేసింది. అందుకనే టకటక రెడీ ఆడి పొద్దున్న అయిపోయింది దర్శనం. ఇప్పుడైతే గరుడ సేవ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాం. 6 o'clock స్టార్ట్ అవుతుంది అనేసి ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. ఇక నేను మా మామ అందరం ఫ్యామిలీ మొత్తం అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాం. అప్రాక్సిమేట్లీ ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా 5:30 అవుతుంది, ఇంకా అర్ధగంట అవుతుంది. ఆడికి అయినాక ఎట్లుంటో సిచ్యువేషన్ చూసిన తర్వాత మజా ఉంటుంది. ఇప్పుడే ఫుల్ పబ్లిక్ ఉన్నారు, ఇంకా రాను రాను పెరగవచ్చు. దాదాపు అప్రాక్సిమేట్లీ ఇక్కడనే 15 నుంచి 10,000 మంది ఉన్నారు. ఇక గరుడ సేవ స్టార్ట్ అయిన తర్వాత ఇంక ఎట్లుంటో చూడాలి. మొత్తం క్లీనింగ్ కూడా చేస్తారు వాటర్తోనే. ప్రజెంట్ దేవుని సన్నిధి కాడ ఉన్నాం. ఇంకొకసేపు స్టార్ట్ అవుతుంది. ఇంకొక 15 to 20 minutes స్టార్ట్ అయిపోతుంది. చూస్తారు ఆవిడ అయితే స్టార్ట్ అయిపోయింది. మొత్తం గుడి మొత్తం బాగా డెకరేషన్ చేశారు. లైఫ్లో ఫస్ట్ టైం అయితే ఇట్లా చూస్తున్నాం. నేను మా మామ. ఇంకొక కాసేపట్లో ఒక 15 to 20 minutes స్టార్ట్ అయిపోతుంది. ఇక గరుడ వాహనం మీద అయితే తీసుకొస్తారు బయటికి. దాదాపు పబ్లిక్ మాత్రం ఘోర మంది ఉన్నారు. పిచ్చిలు వేస్తుంది. చెప్పాలంటే తాగని నీళ్ళు కూడా దొక్కుతలేం. అడ్డి చేసి వెనకాల నుంచి ముంగడికి వచ్చినాం. దేవుని మాత్రం మస్తు దగ్గర కనిపిస్తున్నాడు. ఈ ఒక లైన్లోనే ముంగడికి వచ్చేస్తాడు. అన్నీ ఓపెన్ అవుతున్నాయి. ఇదే రోడ్లో దేవుడైతే ఇట్లా వెళ్తారు. వెళ్ళి అట్లా దేవుని దగ్గరికి వెళ్తాం. టెంపుల్కి అయితే వెళ్తారు. చూడు ఎంతమంది పబ్లిక్ ఉన్నారు ఇప్పటికీ ఒకటేసారి. మస్తు మంది పబ్లిక్ అయితే మస్తు జమ అయ్యారు. దేవుడు అయితే ఇంత దగ్గర కనిపిస్తుంది ఎప్పుడు అనుకోలే, కలడు అనుకోలే. దేవుని అయితే చూసిరు కదా, మొక్కోరి మరి కోరుకోరు. ఏం కోరుకుంటూ కోరుకోరి. ప్రసాదం కోసం అయితే లైన్ ఇడ మా డాడీ ప్రసాదం తీసుకొచ్చిండు. ప్రసాదంలో అయితే కాజు, కిస్మిస్, బాదం, ఖర్జూరు ఉంది. మళ్ళీ ఇంకా చక్కెర కూడా ఉంది. అసలు అనుకోని కూడా అనుకోలేదు ఇట్లా దర్శనం అవుతుంది అనేసి. లైఫ్లో ఎప్పుడైనా రాసి పెట్టుంటే కనుక ఇట్లయితే దర్శనం అవుతుంది. నా లైఫ్లో అయితే ఇదే ఫస్ట్ టైం ఇట్లా కావడు దర్శనం. అందరూ లోపలికి దర్శనం చేసుకుంటాం. మేమైతే బయట నుంచి దర్శనం చేసుకున్నాం సెకండ్ టైం. అది కూడా ఈ రోజు. మెయిన్ థింగ్ తిరుపతిలో అయితే ప్లాస్టిక్ నాట్ అలౌడ్. అందుకనే గ్లాస్ బాటిల్ అయితే వాటర్ నింపుకున్నంత తాగుతున్నాం. మళ్ళీ ఇంకా పౌర్ణమి కూడా వెరీ లక్కీ. అయితే ఎక్స్పెక్ట్ చేయలే ఇట్లా అయితే అనేసి కూడా. కానీ అది లక్ అంటే లక్. అది ఇంకా దగ్గర నుంచి చూసినాం. ఒక్కొక్కరు అయితే దూరం నుంచి చూసారు. హోప్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం మిస్ అవ్వగా. నేను మీ అభిరామ్. నెక్స్ట్ బ్లాగ్ తో కలుద్దాం.